వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్. సరళ సంతోష్ దంపతులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. సరళ, ఏమండి, ఈరోజు ఉగాది పండుగ, కాస్త పండగ కావాల్సిన సరుకులు అవి తెచ్చి పెడతారు నాకు అని చెప్పేసి అడుగుతుంది. సంతోష్, ఈ రోజు సెలవు కదా, నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కాస్త ఇంట్లో రెస్ట్ తీసుకొనివ్వచ్చు కదా అంటాడు సంతోష్. సరళ, మిగతా రోజులంటే సరేనండి, కానీ ఈ రోజు పండగ కదా, పండగ రోజు కూడా ఏం రెస్ట్, కొంచెం కావాల్సిన సరుకులు అవి తెచ్చి పెడదురు అని అడిగింది గోముగా. సరే అలాగేలే అన్నాడు సంతోష్. అంతలో అక్కడికి వాళ్ళ పాప పింకీ వస్తుంది. నానా, మన ఇద్దరము కలిసి వెళ్ళి సరుకులు తీసుకువద్దాము అని అంటుంది. సరేనమ్మా, అలాగే మన ఇద్దరము కలిసి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి పెడదాము. అమ్మా, నీకు కావాల్సినవి ఏమేంటో చెప్పు, నేను నాన్న వెళ్ళి త్వరగా తెచ్చేసి పెడతాను నీకోసం అని అంటుంది పింకీ. ఉగాది పచ్చడికి పూజకి కావాల్సినవేనా నీకు కావాల్సింది అని అడిగాడు సంతోష్. అవునండి, ఆ లిస్ట్ అంతా కూడా నేను నిన్ననే రాసి పెట్టాను, ఆ లిస్ట్ లో ఉన్నవి తెచ్చిస్తే సరిపోతుంది నాకు అని అంటుంది. సంతోష్ పింకీ బయటికెళ్ళి సరుకులన్నీ తెచ్చి పెడతారు. సరళ, సరుకులన్నీ కూడా తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, చూసుకో అని చెప్తాడు సంతోష్. అప్పుడు అక్కడ ఆ టేబుల్ పై పెట్టిన సరుకుల్లో ఎవరికి వారే నేను గొప్ప అంటే నేను గొప్ప అని, ఎవరు గొప్ప అని తేల్చుకునే గొడవలో పడ్డాయి అవన్నీ కూడా. మొదటగా ఆ సరుకుల్లో ఉన్న కొబ్బరికాయ, కొట్టు కొట్టు కొబ్బరికాయ పూజకి ముందు, నన్ను ఏ శుభకార్యాలకైనా గాని ముందుగా కొడతారు. నేను లేనిదే అసలు ఆ శుభకార్యమే జరగదు తెలుసా, కాబట్టి నేనెంతో గొప్పదాన్ని అని గొప్పలు చెప్తుంది కొబ్బరికాయ. అంతలో మామిడికాయ, పండు 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 మామిడి పండు మ్యాంగో నా పేరు. ఏంటి, కొట్టించుకోవటం కూడా గొప్ప పనేనా? కొట్టించుకోవటం గురించి కూడా ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు. నేను చాలా టేస్టీగా ఉంటాను తెలుసా, తీపిలో అయినా వగరులో అయినా నా రుచి ప్రత్యేకం. నేను కింగ్ని, నన్ను మించి ఎవ్వరు ఉండరు, అది గుర్తు పెట్టుకో అంటుంది మామిడికాయ. ఇంతలో పక్కనే ఉన్న మిరపకాయ, మిర్చి 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 లాంటి కుర్రాడు మిర్చి 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 మిర్చి. అరేరే, ఆగండ్రా అయ్యల్లారా, కారం లేకుండా తీపికి విలువ ఎక్కడ ఉంటుంది? కారం ఉంటేనే తీపికి విలువ ఉంటుంది, కాబట్టి నేనే కింగ్ని అని అంటుంది మిరపకాయ. అంతలో పక్కనే ఉన్న చింతకాయ, స్వీట్ కావాలా, హాట్ కావాలా, అచ్చమైన ఆంధ్ర పులుపు చింతకాయ కావాలా? పులుపు రుచే వేరబ్బా, ఆ పుల్లని రుచిని ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాను నేను. మీరంతా ఎందుకురా అయ్యల్లారా బడాయిల్పోతారు? నా టేస్ట్ ముందు మీరంతా దిగదుడిపే, కాబట్టి నేనే కింగ్ని అని అంటుంది చింతకాయ. ఇంతలో పక్కనే ఉన్న బెల్లం, జాజరి 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 మామా, ఎన్ని జన్మలకైనా నేనే స్వీట్ రా మామా. స్వీట్ లేనిదే ఏ శుభకార్యమైనా జరుగుతుందా? ప్రతి శుభకార్యానికి నాతోనే వంటలు చేస్తారు, నేను లేనిదే విందు భోజనమే పూర్తవదు. అట్లాంటిది మరి నేనే కదా కింగ్ని, మీరంతా ఎందుకు బడాయిల్పోతారు అని చెప్పేసి అంటుంది బెల్లం. ఇంతలో ఆ పక్కనే ఉన్న వేపపూత, చేదైనా బాధైనా తీపైనా సుఖమైనా నేనుంటేనే మీకు విలువ తెలిసేది. నేనుంటేనే కదా మీ విలువ తెలిసేది, నేను లేకపోతే మీ విలువ తెలియనే తెలియదు, కాబట్టి నేనే కింగుని అని అంటుంది వేపపూత. ఇంతలో ఉప్పు, ఎంతో రుచిరా ఉప్పెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఉప్పెంతో రుచిరా. ఓ తీపి ఓ కారం ఓ పులుప, ఉప్పెంతో రుచి ఎంతో రుచి ఉప్పెంతో రుచిరా. నేను లేనిదే వంట పూర్తవదు, కాబట్టి ఈ ఉగాది పచ్చట్లోకైనా నేను లేనిదే పచ్చడి పూర్తవడం జరగదు. నేను అంత గొప్ప, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటారు, అందుకే మరి, కాబట్టి నేనే గొప్ప
అని అంటుంది ఉప్పు. ఇంతలో పక్కనే ఉన్న గిన్నె ఇటు వెళ్ళిపోతేను మేము ఇలా ఒంటరయ్యేను కిచెను కాబట్టి మేమే కింగులము కిచెన్ లో. చాలే ఆపండమ్మా, మిమ్మల్ని అందరినీ గాల్లో కలుపుతారా? నాలోనే కదా వేసి కలుపుతారు. ఏదో ఒక పాత్ర లేనిదే మీరంతా ఎలా కలుస్తారు? నాలో వేసే కదా మిమ్మల్ని పచ్చడి చెయ్యాలి. మరి ఎందుకు గొప్పలు పోతారు? నేనే గొప్ప. గిన్నెలు లేనిదే వంట పూర్తవ్వదు కదా అని అంటుంది గిన్నె. అంతలో ఆ పక్కనే గ్లాసులో ఉన్న నీరు 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 లేక నీరు జీవించిన భలే చెప్పావులే గాని నీలో వేసి కలిపిన అవన్నీ కలవాలంటే నేను ఉండాల్సిందేగా. నీరు లేకుండా ఎలా కలుస్తారమ్మా? ఆ చింతపండు గుజ్జు పిసికి తీయాలంటే నీళ్లు కలపాల్సిందే కదా. నేను లేనిది పచ్చడి పూర్తవదు. కాబట్టి నేనే కింగని అని అంటుంది నీరు. ఇంతలో పింకీ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి అమ్మా, అసలు ఉగాది పండుగ అంటే ఏం చేస్తారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ ఉగాది పండుగ అంటే తెలుగు సంవత్సరాది అమ్మా. ఇది తెలుగు వాళ్ళకి మొదటిగా వచ్చే పండుగ. ఆ పండుగ రోజు చక్కగా ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి ఇల్లంతా మామిడి తోరణాలతోటి పూలతోటి అలంకరించుకుంటారు. తర్వాత తలంటి స్నానాలు చేసి చక్కగా కొత్త బట్టలు కట్టుకుని లక్ష్మీదేవికి ఆ రోజు పూజ చేస్తారు. ఆ పూజలో ఉగాది పచ్చడి చేసి ఆ పచ్చడిని కూడా నైవేద్యంగా పెడతాము. ఆ పచ్చడికి మనం బెల్లాన్ని వాడతాము తీపిదనం కోసం. తీపి అంటే ఆనందం అమ్మా. ఆనందానికి గుర్తుగా మనం బెల్లాన్ని వేస్తాం. తర్వాత వేప పువ్వు, ఇది దుఃఖానికి బాధకి గుర్తు. దీని రుచి చేదుగా ఉంటుంది. మిరపకాయలు కారానికి గుర్తు. అది మనలోని కోపాన్ని అసహనాన్ని కారంగా పరిగణిస్తాం, అందుకని కారం వేసుకుంటాం. తర్వాత ఉప్పు, ఇది ఉప్పదనాన్ని. అయితే ఉప్పు ఉత్సాహాన్ని చూయిస్తుంది, దానికి సంకేతంగా ఉప్పును వేసుకుంటాం. తర్వాత చింతపండు, చింతపండు పులుపుకు సంకేతం అమ్మా. నేర్పుగా ఉండాల్సిన పరిస్థితుల్ని మనం పులుపుతో సూచిస్తాము, అందువల్ల చింతపండుని వేసుకుంటాము. తర్వాత మామిడికాయ, పచ్చి మామిడికాయనే వేస్తాము, పండు మామిడికాయని వెయ్యము. పచ్చి మామిడికాయ వగరికి సంకేతం. ఇది కొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి మనకి తోడ్పడుతుంది. ఇలా మన జీవితంలో ఎదురయ్యే ఇలాంటి భావాలు పరిస్థితులు వీటికి సంకేతంగా మనం ఈ 6 రకాల రుచుల్ని కలిపి షడ్రుచులతోటి తయారు చేసిన పచ్చడే ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఈ 6 రుచులు కలగలిపిన సంగమం అమ్మా అని చెప్తుంది సరళ. పింకీ అయితే ఈరోజు మనం ఉగాది పండుగ బాగా జరుపుకుందామమ్మా. అలాగేనమ్మా, తప్పకుండా జరుపుకుందాం. పింకీ చాలా ఆనందపడుతుంది. అప్పటి వరకు టేబుల్ మీద ఉండి గొడవ పడుతూ ఉన్నవన్నీ కూడా ఒక్కసారిగా ఈ కథంతా విన్నాక అవి గొడవ పడటం మానేశాయి. అన్నీ కూడా కలిపి ఉంటేనే పచ్చడికి అర్థం ఉంది అన్న విషయం అర్థమైంది. ప్రేక్షకులకి అనగా సబ్స్క్రైబర్స్కి నాన్ సబ్స్క్రైబర్స్కి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.